హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మా మీడియా 9. నేనండి మీ దాసరి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ డ్యాము ఎల్ఎన్డిపేట రిజర్వాయర్ డ్యామ్ అన్నమాట. ఇది ఇక్కడున్న వాటర్ ట్యాంకు చెరువు. ఇది చాలా పెద్ద చెరువు. ఈ కింద దిగువ ప్రాంతాలన్నింటికి వాటర్ సప్లై అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇందులో చేపలు కూడా పట్టుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయండి. ఎందుకంటే అంత అద్భుతమైన లొకేషన్ అన్నమాట. దాదాపు ఇది లోతు కూడా చాలా లోతు ఉంటుందని చెప్పారు. దగ్గర దగ్గర 200 మీటర్ల లోతు ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే లోపల బేస్మెంట్ కూడా బాగా వేసి చక్కగా కట్టారని. అయితే ఈ రిజర్వాయర్లో ఏమన్నా ముసళ్ళు కట్ట ఉంటాయని అడిగితే, ఎందుకంటే పాపికొండలోంచి వచ్చింది కదా, ఏమో చెప్పలేమంటే ఉంటే ఉండొచ్చు అని చెప్పి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ఇది నిర్వర్తించబడుతుంది. ఫ్రెండ్స్, కింద నల్లగా కనిపిస్తుంది చూడండి, అది మన్యపు తేనెపట్టు. మన్యపు తేనెపట్టు చాలా డేంజర్ అండి. ఒక 5 లీటర్లు తేనె వస్తుందండి. పెద్దదే ఉందండి అవతలకి. పెద్ద 5 లీటర్లు. చూడండి ఫ్రెండ్స్, చిన్న డ్యాము, చాలా చక్కగా చాలా అద్భుతంగా ఉంది. మన ఏరియాలో కూడా ఇటువంటి డ్యామ్ ఉందంటే ఆశ్చర్యపోతున్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు చూడలేదు. ఇది మనకి దగ్గరలో ఉన్న ఒక అతి చిన్న డ్యాము. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది, చాలా చక్కగా అద్భుతంగా ఉంది అన్నమాట. సో వెరీ నైస్ లొకేషన్స్. ఎన్న రిపేర్ వస్తే మెట్లు వెంబడి దిగడానికి వాళ్ళు మెట్లు కూడా కట్టుకున్నారండి చక్కగాను. చూసారు అక్కడ ఐరన్ మెట్లు, ఇగోండి ఇవి ఐరన్ మెట్లు అన్నమాట. అయ్యా నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరండి? కొండపల్లి సోమరాజు. కొండపల్లి సోమరాజు. కొండల్లో కొండపల్లి సోమరాజు లాగా ఉన్నారు. ఓకే, నైస్. ఏంటంటే ఇక్కడ మీరు చేస్తున్న ఏం పని చేస్తున్నారు? ఓహో, ఈ డ్యామ్ కి వాచ్మెనా? ఓకే ఓకే సార్, వాచ్మెన్. మీరు చాలా బాధ్యతగా పని చేస్తున్నట్టున్నారు. ఈ కత్తి పట్టుకుని కింద కంచెలు కొడుతూ శుభ్రం చేస్తూ చాలా చక్కగా చేస్తున్నారు. చాలా సంతోషం సార్. ఏమన్నారు? కొండపల్లి సోమరాజు గారు, నమస్తే. చాలా సంతోషం. సరే, ఇది ఏంటండి డ్యాము? ఏం డ్యామ్ అండి ఇది? కోవాడ్ డ్యాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జల వనరుల శాఖ. ఓకే ఓకే. ఈ డ్యాము, ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందండి? ఇదంతాను పాపికొండలోంచి వస్తుందా? ఓహో, పాపికొండలోంచి ఇక్కడికి వస్తుందండి. ఇక్కడ ఏదైనా కరెంటు పవర్ ఉత్పత్తి ఉందా ఇందులోను, ఈ డ్యామ్ కి? ఏమీ లేదు, మామూలుగా మోటార్లు ఆపరేట్ చేసుకుంటా ఓన్ కరెంట్ అండి. ఒక ఓన్ కరెంట్ ఇక్కడ సరిపడగా ఇది సప్లై అవుద్ది, అంతేగాని బయటికి ఇది లేదు. ఓకే, ఉత్పత్తి బయటికి లేదు, ఇక్కడ మట్టికే సరిపోద్ది అనమాట. ఇక్కడ వాటర్ తోటి ఉత్పత్తి అయిన కరెంటు. ఓకే, ఈ డ్యాము మరి ఏది ఏలూరు జిల్లాలోకి వస్తుందా ఇది? ఏలూరు జిల్లాలో. ఏలూరు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మీ సర్వీస్ లో ఇది? చాలా చేస్తున్నారు. 2004 నుంచి డిపార్ట్మెంట్ వచ్చాను సార్. అంతకుముందు కంపెనీలో ఉండండి. ఓకే, కంపెనీ నుంచి మళ్ళీ 2004లో ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేశారండి. అప్పటి నుంచి డిపార్ట్మెంట్ లో ఉన్నాను సార్. ఓకే, పర్మనెంట్ అయిపోయిందా మీ జాబ్? అవ్వలేదు సార్. ఓకే, ఎంత ఇస్తున్నారు జీతం? 9,000 ఇస్తున్నారండి. 9,000. ఎన్ని గంటల డ్యూటీ? పొద్దునే 9కి వస్తాను, సాయంత్రం 5 వరకు ఉంటాను. మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారు ఇంకా? వస్తా ఉంటారండి. మానేసారండి, జీతాలు సరిగ్గా రాక స్టాఫ్ 80 స్టాఫ్ మానేసారండి. వరకు చేసేవారండి, మానేసారండి. మీరు ఒక్కళ్ళే? నేను ఒక్కనే సార్. ఓకే, ఏదన్నా మంచిగా చెడు ఉన్నా మీరే చూసుకోవాలి. మరి
ఓకే. ఈ డ్యాము ఇలాగ ఈ వాటర్ ఎక్కడ దాకా వెళ్తుంది సార్? ఆ పట్టిసీమ అది అవుట్ పోల్ ఉంది కదా సార్, ఆ, ఆ. ఆ అవుట్ పోల్ లోకి వెళ్తుందండి, గోదావరిలోకి వెళ్ళిపోతుంది. గోదావరిలోకి వెళ్ళిపోద్ది. ఓకే. ఇలాగా మరి లోతట్టు ప్రాంతాలు ఇంకా వ్యవసాయం చేసే ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇలాగ జంగారెడ్డిగూడెం వాటికి వెళ్ళి అవి మాకు సంబంధం లేదు. ఇంక సంబంధం లేదు. ఇలా పాపికొండల నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ ఇది లిఫ్టింగ్ ఈ చేసుకుని. రైతులకి వాటర్ పంటలకు ఇస్తామండి. ఓకే, ఓకే. గోదావరిలో కలిసిపోతుంది ఆఖరికి. అంటే ఎక్కువ నీరు ఉడికినప్పుడు కలుస్తుంది. ఓకే. లేకపోతే స్టోరేజ్ స్టోరేజ్ సరిపడక పెట్టుకుంటే అది ఉంచుకుంటారు. ఓకే. ఎన్ని ఎకరాలు ఇది ట్యాంక్ ఇది మొత్తం? తెలీదు సార్ ఎన్ని ఎకరాలు అంటే ఇంజనీర్లది ఇక్కడ రాసి పెడతారు కదా బోర్డు, అది వరకు రాశారు సార్, చిరిగిపోయింది సార్. ఓకే, ఓకే. ఎవరైనా వస్తారు ఎప్పుడైనా విజిట్ కి ఇక్కడికి? వస్తారండి, కింద ఆఫీస్ ఉంది, అది కాపాడేది ఆఫీసేనండి. ఓకే, ఓకే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈయన 2004లో జాబ్లో అపాయింట్ అయ్యాడు ప్రైవేట్ కంపెనీ ద్వారా. ఇంతవరకు ఒక పర్సన్ కూడా లేడు. పాపం అలాగే కష్టపడుతున్నాడు. ఈయనకి వచ్చే శాలరీ ఎంత అంటే మంత్లీ 9,000. ఈయన సర్వీసు మొత్తం వయసు అయిపోయింది కానీ పర్మనెంట్ అయితే కాలేదు. 9,000తోటి ఈ ఫారెస్ట్ ఏరియాలో కాబట్టి గడిపేస్తున్నాడు పాపం అలాగా. కానీ నేను వచ్చేసరికి చాలా బాధ్యతగాను చూడండి, మరి మనం ఏదో 2 మాటలు చెప్పాడు మనకి, మళ్ళీ తను కత్తి పట్టుకుని తన పనిలోకి తాను వెళ్ళిపోతున్నాడు. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.